అందరికీ ఆరోగ్యం కార్యక్రమానికి స్వాగతం. అతి సర్వత్రా వర్జ్యాత్ అని మన పెద్దలు అన్నారు. అంటే మనం తీసుకునే ఆహారాన్ని, వ్యాయామాన్ని, నిద్రని అన్నిటినీ ఒక అదుపులో ఉంచాలన్నమాట. అదుపులో ఉంచకపోతే ఏమవుతుంది అని మీరు నన్ను అడుగుతారేమో. ఏమవుతుందండి? మన శరీరం, ఆరోగ్యం రెండూ అదుపు తప్పుతాయి. అందుకని అనారోగ్యాలు పాలవ్వకుండా ఏది ఎక్కువ చేస్తున్నాం, ఏది తక్కువ చేస్తున్నాం, ఇలాంటి విశేషాలన్నీ మనకి చెప్పేయడానికి మన డాక్టర్ గారు రెడీగా ఉన్నారు. నమస్కారం డాక్టర్ గారు. నమస్కారం అండి. మనం ఆరోగ్యంగా ఉండాలంటే పోషకాలు అంటే వైటమిన్స్ చాలా ఇంపార్టెంట్ కదండి. మరి ఇలాంటి వైటమిన్స్ లో విటమిన్ ఈ గురించి మనం చాలా వింటూ ఉంటాం. విటమిన్ ఈ క్యాప్సూల్స్ అని మార్కెట్ లో బాగానే దొరుకుతున్నాయి. కానీ ప్రకృతి పరంగా మన శరీరంలో వైటమిన్ ఈని ఎలా పెంచుకోవాలో డాక్టర్ గారిని అడిగి తెలుసుకుందాం. డాక్టర్ గారు, వైటమిన్ ఈ టాబ్లెట్స్ అని బయట మార్కెట్ లో చాలా దొరుకుతున్నాయి. ఈ మధ్య ఇమ్యూనిటీ కోసం కూడా వైటమిన్ ఈని పెంచుకోవాలని డాక్టర్లు కూడా సలహాలు ఇస్తున్నారు. ప్రకృతి పరంగా వైటమిన్ ఈ క్యాప్సూల్స్ కి బదులుగా, అంటే దీనికి బదులుగా ప్రకృతి పరంగా ఏముంటుందంటారు? వైటమిన్ ఈకి ప్రత్యామ్నాయం పొద్దుతిరుగుడు పప్పు, సన్ఫ్లవర్ సీడ్స్ నుంచి వచ్చే పప్పు. డాక్టర్ గారు, వైటమిన్ ఈకి రక్షణ వ్యవస్థకి గల సంబంధం ఏంటండి? అది ఎలా తోడ్పడుతుంది మన ఇమ్యూనిటీని పెంచుకోవడానికి? ఈ మధ్య కరోనా వైరస్ వచ్చిన తర్వాత విటమిన్ ఈ క్యాప్సూల్స్ వాడటం అనేది బాగా ఎక్కువైంది. రక్షణ వ్యవస్థలో ముఖ్యంగా విటమిన్ ఈ పాత్ర ఏంటంటే, మన శరీరం అంతా కోటాను కోట్ల కణాల సముదాయం. కణము అంటే కంటితో చూడలేని చిన్న రూపము, మైక్రోస్కోప్లో మాత్రమే కనిపిస్తాయి. కొన్ని కోట్ల కణాలు కలిసి ఒకదాని పక్కన ఒకటి చేరి కూర్చుని ఒక చిక్కుడు గింజ ఆకారంలో కూర్చుంటే దాన్ని కిడ్నీ అంటారు. కొన్ని కోట్ల కణాలు కలిసి ఒక రామాఫలం షేపులో కూర్చుంటే దాన్ని గుండె అంటారు. అంచేత మన శరీరం మొత్తం కోటాను కోట్ల కణాల సముదాయం. ఈ కణము లోపలే మన జీవక్రియ అంతా కూడా జరుగుతూ ఉంటుంది. ఈ వైరస్ లోపలికి వెళ్ళి వాటి సంతతిని అభివృద్ధి చేసుకుని గంటల్లోనే కొన్ని కోట్ల వైరస్లను సృష్టించే మెకానిజం కణం లోపలికి వెళ్ళాక చేస్తాయి. అసలు వైరస్ కణం లోపలికి వెళ్లకుండా ఉండాలంటే ప్రతి కణానికి కవచం ఉంటుంది. దాన్నే సెల్ మెంబరేన్ అంటారు. విటమిన్ ఈ మెయిన్గా కణపొరని ఆరోగ్యకరంగా మంచి స్ట్రాంగ్గా తయారు చేస్తుంది అనమాట. విటమిన్ ఈ లోపించిందనుకోండి, కణపొర వీక్గా ఉంటే వైరస్లు వెంటనే వెళ్ళిపోతాయి అనమాట. అందుకని లోపలికి వెళ్లకుండానే ముందుగా ప్రథమ దశలోనే ఫైటింగ్ మెకానిజం ఈ పొరలోనే ఉంటుంది అనమాట. ఆ పొరని బాగా ఆరోగ్యకరంగా ఉంచుతుంది విటమిన్ ఈ. రెండోదండి, విటమిన్ ఈని యాంటీ ఆక్సిడెంట్ అంటారు. అంటే మన కణజాలం జబ్బులు బారిన పడకుండా రక్షించటానికి కణాల్లో ఉండే ఎలక్ట్రాన్స్ ఉంటాయి కదా, ఆ ఎలక్ట్రాన్స్ అదనంగా ఎక్కువ ఉంటాయి ఈ విటమిన్ ఈకి. మన శరీరంలో కణాలకు ఎక్కడన్నా ఎలక్ట్రాన్స్ దెబ్బతిన్నాయి అనుకోండి, ఇవి డొనేట్ చేసి ఆ కణజాలం జబ్బుల బారి నుంచి రక్షించుకునేటట్టు ఇది సహాయం చేస్తూ ఉంటుందన్నమాట. ఈ రెండు రకాలుగా మెయిన్ విటమిన్ ఈ చేసే రక్షణ వ్యవస్థలో లాభాలు. డాక్టర్ గారు, విటమిన్ ఈ వల్ల ఇంత మంచి జరుగుతుంది కదా, మరి విటమిన్ ఈ ఏ ఆహారంలో ఎక్కువ ఉంటుంది? అసలు మన బాడీకి ఒక రోజుకి విటమిన్ ఈ ఎంత కావాలంటారు? మన శరీరానికి పెద్దలకైతే 15 మిల్లీగ్రాముల విటమిన్ ఈ ఒక రోజుకు సరిపోతుంది. పిల్లలకి 9-10 మిల్లీగ్రాముల విటమిన్ ఈ సరిపోతుంది. బాలింతలకైతే 19 మిల్లీగ్రాములు కావాలి. గర్భిణీలకు కూడా 15 మిల్లీగ్రాములు సరిపోతుందండి ఒక రోజుకు కావాల్సింది. ఈ విటమిన్ ఈకి ఇంకొక గుణం ఉందండి. మన శరీరంలో ఇది 6 నెలల నుంచి 1 ఇయర్ వరకు రిజర్వ్లో స్టోర్ అయ్యి ఉండే కెపాసిటీ ఉంది. మరి ఈ విటమిన్ ఈ ఎక్కువ ఉన్న ఆహారాలు అంటే మీ అందరికీ బాదం పప్పు అని తెలుసు. 100 గ్రాముల బాదం పప్పులో 28 మిల్లీగ్రాముల విటమిన్ ఈ ఉంటుందండి. వేరుశెనగ పప్పుల్లో 5.5 మిల్లీగ్రాముల విటమిన్ ఈ ఉంటుంది ముఖ్యంగా. మిగతా పండ్లల్లోనూ కొంచెం విత్తనాల్లోనూ 2 మిల్లీగ్రాములు 4 మిల్లీగ్రాములు ఇలాగే ఉంటుంది. బాదం పప్పు రిచ్ సోర్స్, కానీ ఇది కాస్ట్లీ. అంచేత మీ అందరి కోసం కేజీ 350 రూపాయలు, 400 రూపాయలు లభించే సన్ఫ్లవర్ పప్పు 35 మిల్లీగ్రాముల విటమిన్ ఈ. మనకు కావాల్సిన 15, 100 గ్రాముల పొద్దుతిరుగుడు పప్పులో 35 మిల్లీగ్రాముల విటమిన్ ఈ. బాదం పప్పుతో పోలిస్తే 3 రెట్లు రేటు తక్కువ, విటమిన్ ఈ ఇంకా ఎక్కువ. అంచేత ఈ 2 పప్పులు విటమిన్ ఈ
బాగా ఎక్కువ ఉన్న ఆహారాలుగా మీరు ఉపయోగించుకోవచ్చు అనమాట. విటమిన్ ఈ గురించి ఇంత విన్నాక నాకు ఒక విషయం గుర్తొచ్చిందండి. అమ్మా, విటమిన్ ఈ నిత్య యవ్వనంగా ఉండడానికి తోడ్పడుతుందంట కదా, అది నిజమేనా అండి? అట్లాంటిది చెప్తే అందరు ఇంకా బాగా వింటారమ్మా. ఎంతసేపు ముసలి వాళ్ళకి కూడా కుర్రోళ్ళలాగా కనిపించాలనే కోరిక ఎక్కువ ఉంది ఈ రోజుల్లో. అలా మీరు ఉండాలనుకుంటే ఇక మాత్రం పుచ్చగింజల పప్పుని వదలకండి. మీరు 70 ఏళ్ళు వచ్చినా సరే 40 ఏళ్లలాగా కాస్త ఉరకలేస్తూ ఉంటారు. ఇక ఎందుకు అంటే ఈ విటమిన్ ఈ మీ యవ్వనాన్ని ఎందుకు పెంచుతుంది అంటే, సూర్యరశ్మి మన కిరణాలు అల్ట్రావైలెట్ రేస్ మన చర్మం మీద పడినప్పుడు విటమిన్ ఈ బాగా ఉన్నవారికి ఆ కిరణాలు మన చర్మ సంరక్షణ బాగా కలిగించి చర్మం వర్ణం మారిపోకుండా ముసలి రూపు రాకుండా రక్షణ కలిగించుకోవడానికి భలే ఉపయోగపడుతుందండి. అందుకని ఇది అల్ట్రావైలెట్ రేస్ నుంచి రక్షణ కలిగించేది విటమిన్ ఈ. ఇంకొక ప్రధానమైనది, మన చర్మము లోపల పొరలో ఒక మెష్ ఉంటుందండి, కొలాజన్ ఎలాస్టిన్ అనేది. ఈ మెష్ అనేది కరెక్ట్గా ఉంటే చర్మం ముడతలు పడదండి. ఎప్పుడైతే విటమిన్ ఈ లోపిస్తుందో ఈ కొలాజన్ ఎలాస్టిన్ బ్యాండ్స్ తెగిపోతాయి. ఇప్పుడు మేము అక్కడ చూపించాను చూడండి, హెల్దీగా ఉన్న కొలాజన్ ఎలాస్టిన్ మెష్. విటమిన్ ఈ లోపించినప్పుడు ఈ మెష్ తెగిపోతే చూడండి ఆ బ్యాండ్స్ ఎట్లా కట్ అయిపోయినాయో, అప్పుడు మీ చర్మం కిందకు ముడతపడుతుంది. ముడతపడితే ముసలి రూపు. అంచేత చర్మం ముడతలు పడకుండా రక్షించడానికి విటమిన్ ఈ రకంగా ఉపయోగపడుతుంది అనమాట. డాక్టర్ గారు, మీరు సాధారణంగా ఈ గింజలు పప్పులు తినాలన్నప్పుడు ఉడకబెట్టుకునో నానబెట్టుకునో మొలకలు పెట్టుకునో తినమంటూ ఉంటారు. మరి సన్ఫ్లవర్ సీడ్స్ ఎలా తినమంటారు? అన్ని నానబెట్టుకు తినమంటే నన్ను తిట్టుకుంటారు జనాలు. అందుకని మీకు ఇష్టమైన ఏవో ముందు చెప్పేస్తా, తర్వాత నానబెట్టుకునే విషయం ఆలోచిద్దాం. పొద్దుతిరుగుడు పప్పునండి దోరగా వేపించి ఖర్జూరం వేసి ఉండ చేసుకోండి. అందులో కావాలంటే ఒక స్పూన్ తేనె వేసుకున్న హాని లేకుండా ఉండలు తయారవుతాయి. పిల్లలకు కానీ మనకు కానీ భోజనంతో ఒక స్వీట్ తినాలన్నప్పుడు అట్లా తినొచ్చు. లేదండి నాకు బెల్లం వేస్తేనే నేను తింటానంటే కనీసం మీ ఇష్టం అది. ఇంకొకటి, కారపొడులు అంటే భలే ఇష్టం కదండి మీ అందరికీ కూడా. పొద్దుతిరుగుడు పప్పుని దోరగా వేయించి వేరుశెనగ పప్పుల కారపొడి, పుట్నాల పప్పుల కారపొడి ఇవన్నీ చేస్తారు కదా, ధనియాల కారపొడి. అట్లాగే ఈ పప్పులు కారపొడిగా చేసుకుని కాస్త రోజు వాడుకోండి. ఈ న్యాచురోపతి విధానాన్ని ఫాలో అయ్యే హెల్దీ వంటలు చేసుకునే ఫ్యామిలీస్ అందరూ కూడా పొద్దుతిరుగుడు పప్పును వేపించి పౌడర్ చేసి పెట్టుకుని కాస్త కూరల్లో చల్లుకోండి, స్ప్రౌట్స్లో చల్లుకోండి, సలాడ్స్ మీద చల్లుకోండి. చాలా బాగుంటుంది ఇది. ఆ రకంగా వాడండి. ఇక వీటన్నిటికంటే ఇంకా సులువైన మార్గం, పూర్తిగా జీర్ణమై తేలిగ్గా అరిగే మార్గం ఏంటంటే నానపెట్టుకు తింటాం. వీటిని 6 hours 7 hours నానపెట్టుకోండి. ఏ ఫ్రూట్స్ తినేటప్పుడు ఈ పొద్దుతిరుగుడు పప్పు నానపెట్టిన వాటిని తినేసి పండ్లు తినేసేయచ్చు. మీరు ఒక 20 గ్రాములు 25 గ్రాములు 30 గ్రాములు లేకపోతే 40 గ్రాములు ఇంత పప్పు తిన్నా నష్టమే ఉండదండి. ఇది ఎంత శక్తో తెలుసండి, 100 గ్రాములు పొద్దుతిరుగుడు పప్పు 543 శక్తి, 18 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. చూడండి ఖర్చు తక్కువలో ఎంత బలం అంటే దగ్గర దగ్గర జీడిపప్పుకి సమానం. రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం, నిత్య యవ్వనం. ఇక రక్షణ వ్యవస్థ, ఇవన్నీ మీ సొంతం కావాలంటే ఇక పొద్దుతిరుగుడు పప్పు మీద పడండి అందరికి. విన్నారు కదండి, మన చుట్టూ ఉన్న ప్రకృతిలో మనకి తెలియకుండానే ఎన్ని పోషక విలువలు ఉన్నాయో. అందుకని ఈ రోజు నుంచి మీరు కూడా మీ రక్షణ వ్యవస్థను మెరుగుపరచుకోవాలంటే, నిత్య యవ్వనంగా ఉండాలంటే, వైటమిన్ ఈని పెంచుకోవాలంటే సన్ఫ్లవర్ సీడ్స్ ని ఖచ్చితంగా మీ ఆహారంలో జోడించుకోండి. ఈ రోజు మీ సందేహం మా సందేశంలో వీడియో క్వశ్చన్. నమస్కారం డాక్టర్ గారు, నేను ఆలేరు నుండి మాట్లాడుతున్నాను. నా పేరు జి కాళీదాసు. నా వయసు 60 సంవత్సరాలు. నాకు తెల్లపసుకలైన డాక్టర్ గారు, దయచేసి మీ యొక్క ఔషధము తెలపండి డాక్టర్ గారు. నమస్కారం కాళిదాస్ గారు. ఏమీ లేదు, శరీరములో రక్తము హెమోగ్లోబిన్ ఇవి తగ్గిపోయినప్పుడు కళ్ళు తెల్లగా, పెదాలు తెల్లగా, నాలిక తెల్లగా, గోళ్లు తెల్లగా, చేతులు తెల్లగా పాలిపోతారు. దీన్ని పల్లెటూళ్ళలో తెల్ల పసికిర్లు అంటారనమాట. ఒక నెల నుంచి 2 నెలల్లోనే మీ సమస్య పూర్తిగా తగ్గాలంటే గోధుమ గడ్డి రసం, ఇక బ్లడ్ తాగినట్టు బ్లడ్ పట్టేస్తుంది. ఇక
గోధుమలు మంచిగా మొక్కొచ్చే రకాలు తెచ్చుకుని వీటిని నానపెట్టేసుకుని, ఇప్పుడు అందరూ కొబ్బరి పొట్టులో కూడా కుండీల్లో మొక్కలు పెంచుకోవటం రూముల్లో చూస్తున్నారు కదా, అందరూ కూడా చూపిస్తున్నారు కదా. అలా మీరు ట్రేల్లో కొబ్బరి పొట్టు వేసుకుని లేకపోతే మట్టి వేసుకుని గోధుమలు చల్లుకోండి. 7-8 ట్రేలు 10 ట్రేలు తెచ్చుకుని ఒకరోజు ఒక ట్రేలో చల్లేయండి దోసెడు గోధుమల్ని, రేపు ఇంకొక ట్రేలో చల్లండి. ఈ గడ్డి 5 రోజులు 6 రోజులు లేకపోతే 7 రోజులు ఎదిగాక కత్తిరించుకుని ఈ గోధుమ గడ్డి ఇంత తీసుకుని కట్ చేసి గ్రైండ్ చేయండి. ఇన్ని నీళ్లు కలపండి. గ్రైండ్ చేసేటప్పుడు వడకట్టండి, పిప్పి తీసేసేయండి. ప్యూర్ గోధుమ గడ్డి రసం వచ్చేస్తుంది. ఆ రసాన్ని ఒక 100 ml 150 ml అంటే ఒక కప్పుడు, పెద్ద కప్పుడు అంతే. దానికి తేనె కలుపుకోండి. అవకాశం ఉంటే ఎండు ఖర్జూరం పొడి కలుపు తాగండి. ఈ జ్యూస్ కొత్తలో అలవాట్లే కొద్దిగా వికారంగా ఉంటుంది. కొంతమంది కొద్దిగా మోషన్స్ అయినా కొంచెం కడుపులో తిప్పినా 1 రోజు 2 రోజులు గ్యాప్ ఇచ్చి మళ్ళీ మొదలెట్టండి. అలవాటైపోతుంది. ఈ జ్యూస్ త్రాగితే బ్లడ్ త్రాగినట్టే. ఒకటిసారి లేదా 2 సార్లు మీ ఇష్టం, ఎలా అయినా ఉపయోగించుకోవచ్చు అనమాట. ఈ గడ్డి కూడా బయట కొన్ని ప్రాంతాలు అమ్ముతున్నారు, అట్లా కొనుక్కోవచ్చు. నేల సదుపాయం ఉన్నవారు గోధుమలు నానపెట్టేసి నేల మీద చల్లుకుని మడిలాగా నీడనుంటే చాలు, ఎండక్కర్ల దేనికి ఇసురు అలా చల్లుకుంటూ ఒక మడిలో రోజు కట్ చేసుకోవచ్చు. మళ్ళీ రేపేసింది 7-8 రోజులకి 6 రోజులకి వచ్చేస్తుంది. కటింగ్ దానికి మళ్ళీ చిగురు వస్తే ఇంకొకసారి పనికొస్తుంది అనమాట. అట్లా గోధుమ గడ్డిని ఇంట్లోనే పెంచుకుంటూ చక్కగా ఇట్లాంటివన్నీ ఉపయోగించుకోండి. ఏ మెడిసిన్ వాడక్కర్లేకుండా డైరెక్ట్గా సొల్యూషన్. మధ్యాహ్నం ఆకుకూరలు ఎక్కువ తినండి, కాస్త పళ్ళు పళ్ళ రసాలు సాయంకాలం ఎక్కువ తీసుకోండి. చక్కగా త్వరగా నార్మల్ అయిపోతారు మీరు. విన్నారు కదండి, కాళిదాస్ గారు లాగా మీరు కూడా ఈ సమస్యతో బాధపడుతున్నట్లయితే గనక డాక్టర్ గారు చెప్పిన సలహాలు సూచనలు తప్పనిసరిగా పాటించండి. మన సూపర్ ఫుడ్ వంటిల్లే వైద్యశాలలో డాక్టర్ గారిని అడిగి ఈ రోజు ఏ హెల్దీ రెసిపీ చెప్పబోతున్నారో కనుక్కుందాం. డాక్టర్ గారండి, ఈ రోజు మా కోసం ఏ హెల్దీ రెసిపీ చెప్పబోతున్నారు? పూర్వం రోజుల్లో నూనె లేనప్పుడు, నాన్ స్టిక్లు ఇట్లాంటి రేకులు లేనప్పుడు తెపాల మీద వేసి కాల్చేవారు. కాబట్టి తెపాల బిళ్ళలు అనేవి హాట్గా తినటానికి ఒక మంచి ఐటమ్ ఉంది. ఇది బియ్యపు రవ్వతో చేస్తారు. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. అసలు 100కి 95 మందికి ఇది తెలియదు అసలు. అలాంటి తెపాల బిళ్ళలు ఎలా చేసుకోవాలో చూసేద్దాం. తెపాల బిళ్ళలు తయారు చేసుకోవటానికి కావలసిన పదార్థాలు: ముడి బియ్యపు రవ్వ 150 గ్రాములు, పుల్లటి పెరుగు 100 గ్రాములు, ఉల్లిపాయ ముక్కలు 50 గ్రాములు, పచ్చిశనగ పప్పు సుమారుగా 20 గ్రాములు, పెసరపప్పు 20 గ్రాములు, పచ్చి కొబ్బరి తురుము 20 గ్రాములు, పచ్చిమిర్చి సుమారుగా మనకి 1 స్పూనుడు వేస్తే సరిపోతాయి అన్నమాట. జీలకర్ర టీ స్పూనుడు. తయారు చేసుకునే విధానం చూస్తే ముందుగా ఒక బౌల్ తీసుకుని పుల్ల పెరుగు, చిక్కటి పెరుగు అందులో వేసాం. పచ్చిమిర్చి ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చి పెసరపప్పు, అట్లాగే పచ్చిశనగపప్పు, అందులో ముడి బియ్యపు రవ్వ, ఇవన్నీ వేసి పుల్ల పెరుగులో ఒక 5 అవర్స్ 6 అవర్స్ నానపెట్టుకుంటే చాలా బాగుంటాయి అన్నమాట. అంటే పుల్ల పెరుగు కూడా నానేసరికి కూడా చాలా బాగా వస్తాయి. ఎవరికన్నా కొంచెం సమయం లేనప్పుడు 4 గంటలు నానినా సరిపోతుంది, కానీ 5-6 అవర్స్ నానితే కూడా చాలా బాగుంటుంది అనమాట. ఇందులో మనం జీలకర్ర వేసేసి పచ్చి కొబ్బరి తురుము 2 టీ స్పూన్లు, 20 గ్రాములు అంటే అట్లా వేసాం. ఇలా కలిపిన పిండిని పూర్వం రోజుల్లో దీన్నే తెపాల మీద వేసి కాల్చేవారు. ఇప్పుడు మనం నాన్ స్టిక్ పాత్ర తీసుకుని, ఇక్కడ మనం మేగడ వాడలేదు, మేగడ వేసే కాల్చుకోండి అని నా సలహా అందరికీ. చాలా బాగుంటాయి మేగడ వేసి కాలిస్తే మాత్రం. పుల్ల పెరుగు ఉండటం వల్ల కాలేసరికి కూడా భలే రంగు వస్తాయి ఇవి. ఇప్పుడు కొద్దిగా మూత పెట్టాలి, ఎందుకంటే ఆ పచ్చిదనం పోవాలి కదా, ఆ స్టీమ్కి పచ్చిదనం పోతుందన్నమాట మనకి. అలా కాలిన తర్వాత మరో పక్క కూడా బాగా కాలటం కోసం మళ్ళీ ఒక 5 మినిట్స్ అట్లా మూత పెట్టి సన్న సెక్క మీద కాలిస్తే చాలా కమ్మగా ఉంటాయి అన్నమాట. మేగడ వేస్తే ఇంకా స్పెషల్ కలర్ వస్తాయి. లేకుండా కూడా చూడండి, 2 రోజుల పాటు నిలవ ఉంటాయి చెడిపోకుండా. చాలా చాలా స్పెషల్ టేస్ట్ ఇచ్చే హాట్ అన్నమాట ఇది. మన తాతలు ముత్తాతలు తిన్న ఆరోగ్యకరమైన హాట్ని మీ ఇళ్లలో చేయండి, మీ బిడ్డలకు కూడా పెట్టండి. పండగలప్పుడు, బంధువులు వచ్చినప్పుడు,
స్పెషల్ గెస్ట్లు మన ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళెవ్వరికీ తెలియని హాట్ కాబట్టి ఈ తెపాలా బిళ్ళల్ని నూనెలో వేసి దేవండి. అసలు ఆ రుచి ఒక్కసారి గనక బంధువులు చూశారా, మిమ్మల్ని ఇతర విషయాలు ఏం అడగటం, మంచి చెడు మాట్లాడటం పక్కన పెట్టి పెన్ను పేపర్ తీసుకుని లేకపోతే సెల్ ఫోన్ తీసుకుని ఎలా చేశారో చెప్తారా అని రాసుకుని ఇంటికెళ్ళి ఫస్ట్ ట్రై చేస్తారు. చూశారు కదండి, వేడివేడిగా తెపాళ్ళ బిళ్ళలు ఎలా చేసుకోవాలో. మరి మీరు కూడా ఎప్పుడైనా స్నాక్ తినాలనుకుంటే ఈ హెల్దీ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి. సాధారణంగా ఈ రోజుల్లో చిన్నదో పెద్దదో పొట్ట మాత్రం అందరికీ ఉంటుంది. మరి ఇలా పొట్ట తగ్గాలంటే ఎలాంటి వ్యాయామాలు చేయాలో డాక్టర్ గారిని అడిగి తెలుసుకుందాం. డాక్టర్ గారు, అయ్యా, ఇందాక నేను చెప్పినట్టు పొట్ట లేని వాళ్ళు చాలా అరుదుగా కనిపిస్తున్నారండి ఈ రోజుల్లో. మరి పొట్ట తగ్గాలంటే ఎలాంటి వ్యాయామాలు చేయాలంటారు? ఆసనాలంటే కొంచెం లావున్న వారికి, బొజ్జు ఎక్కువ ఉన్న వారికి అందరికీ అబ్బా నాకు అందవు కదా అని వదిలేద్దాం అనుకుంటారు. అదే ఎక్సర్సైజులు అయితే సులువుగా ఎవరైనా చేసేయచ్చు. అందుకని ముఖ్యంగా ఒక 3 పొట్ట తగ్గించే ఎక్సర్సైజుల్ని, బాగా త్వరగా కొవ్వు కరిగించే వాటిని చూపించబోతున్నాం. చూడండి. పొట్టను తగ్గించే వ్యాయామాల్లో మొట్టమొదటిది, మనం నేల మీద యోగా మ్యాట్ వేసుకుని అలా పడుకున్న తర్వాత కాళ్ళ రెండుటిని కలిపి పాదాల్ని కాళ్ళని చాపాలి. 2 చేతుల్ని, అరిచేతుల్ని నేల కానేటట్టు అట్లా పడుకుని ఇప్పుడు 2 కాళ్ళని శ్వాస తీసుకుంటూ, ఇక ఆటోమేటిక్గా కాళ్ళు లేచినప్పుడు శ్వాస తీసుకుంటుంది, శ్వాస వదిలేస్తూ కాళ్ళని దింపుతూ ఉంటాం. చూడండి. ఇప్పుడు ఇక 2 కాళ్ళని కలిపి పైకి అట్లా లేపి మళ్ళా కిందకు తీసుకురావాలి. పొట్టను బాగా తగ్గించడానికి అతి ముఖ్యమైన వ్యాయామం ఇది, కాబట్టి మిస్ అవ్వకుండా చేయండి. 2వది చూడబోతున్నాం. ఇలాంటి వ్యాయామాలని లోవర్ బ్యాక్ పెయిన్, డిస్క్ ప్రాబ్లం, సయాటిక్ పెయిన్ ఇట్లాంటివి ఉన్నవారు మాత్రం చేయకూడదు, గుర్తుపెట్టుకోండి. హెర్నియాలు ఆపరేషన్ అయిన వారు, హెర్నియా ఇబ్బంది ఉన్నవారు కూడా చేయకూడదు అనమాట. కాళ్ళు కొంచెం బెండ్ చేసి కూడా లేవచ్చు అనమాట. హెల్దీగా ఉన్నవాళ్ళు, బలంగా ఉన్నవారు అసలు కాళ్ళు బెండ్ చేయకుండానే లేవగలిగితే ఇంకా రిజల్ట్ బాగా వస్తుంది. చూడండి. ఇప్పుడు అలా పడుకుని 2 చేతుల్ని కలిపి తీసుకొస్తూ ఒక సమాంతరంగా తీసుకొస్తా ఊపుతో లెగుస్తాం అనమాట. మనం మళ్ళీ అట్లా పడుకుంటాం. చేతులతో పాదాలు పట్టుకోవాలి. సాధ్యమైనంత వరకు తలను మోకాళ్ళు ముద్దు పెట్టుకోవడానికి వంగేంత వరకు ముందుకు వెళతాం. ఎంతవరకు వస్తే అంతవరకు మీకు. ఇట్లాంటివి కూడా 5-6 సార్లు తేలిగ్గా చేసి ఆపండి. 4 రోజుల తర్వాత ఎక్కువ చేయటానికి ప్రయత్నం చేయొచ్చు. ఈ 3వ పొట్ట తగ్గించే వ్యాయామం, కాళ్ళని అట్లా వెనక్కి తీసుకెళ్తాం. అక్కడి నుంచి చేతులు పాదాలు కలిపేసి అట్లా స్పీడ్గా రెండుటిని లేపుతాం కాబట్టి దొల్లినట్లు లేవచ్చు అనమాట. ఇది కొద్దిగా కష్టంగా ఉంటుంది కానీ ఫలితం బాగా వస్తుంది. అసలు మీ బట్టలన్నీ ముద్ద అయిపోతాయి. 5 రోజుల తర్వాత ఎన్నిసార్లు ఇట్లా చేయగలిగితే అన్నిసార్లు చేయొచ్చు. అందరికీ అలవాటు.
ఉండవు. అక్కడి నుంచి మీరు ఎంతసేపు ఒక్కొక్క రకాన్ని చేయగలిగితే అట్లా అభ్యాసం చేయండి. చక్కగా పొట్ట భాగం కొవ్వు కరగటానికి, ఫ్లాట్ కావటానికి ఆసనాలతో పాటు ఎక్సర్సైజులు కూడా మీరు జోడిస్తే అగ్నికి గాలి తోడైతే ఎట్లా ప్రజ్వలిస్తుందో మీ కొవ్వు కరిగే మార్పు అంత స్పీడ్గా జరుగుతుందన్నమాట. చూశారు కదండి, పొట్ట తగ్గడానికి డాక్టర్ గారు ఎన్ని సులువైన వ్యాయామాలు చెప్పారు. మరి మీరు కూడా మీ పొట్ట తగ్గించుకోవాలనుకుంటే ఈ వ్యాయామాల్ని మీ ఇంట్లో తప్పనిసరిగా ప్రయత్నించండి. డాక్టర్ గారు, అమ్మా, ఈ రోజు మన ఎపిసోడ్ లో నిత్య యవ్వనంగా ఉండడానికి వైటమిన్ ఈ ఫలితాలు, అవునమ్మా, పొట్ట తగ్గడానికి ఎక్సర్సైజ్లు, మంచి హెల్దీ రెసిపీలు చాలా కవర్ చేసుకున్నాము. చక్కగా చెప్పారండి. ధన్యవాదాలు. ధన్యవాదాలమ్మా. మరిన్ని ఆరోగ్యకరమైన విశేషాల కోసం రేపటి ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. Anchor's Sari courtesy by Sahasra Design Studio, LB Nagar, Hyderabad. Anchor's Jewelry courtesy by Tia Store, Himayat Nagar, Hyderabad.